బీఆర్ఎస్ లో గెలిచిండు, బాన్స్వాడలు బీఆర్ఎస్ లో గెలిపించారు కారు గుర్తు మీద, పోయి కాంగ్రెస్ లో వచ్చిండు అంటే స్పీకర్ గారి దగ్గర ఏం చెప్పుకుంటూ తెలుసా పోచారం, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పుకున్నాడు. మరి ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంటే ఇలా నా పక్కకు ఉండాలనా లేదా? యాడున్నాడు మరి? కండువ లేకుండా ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే స్పీకర్ ముంగట మేము అడిగినావు, మరి నువ్వు మా పార్టీ ఆఫీస్కి వస్తలేవు, పార్టీ పనులకు వస్తలేవు, ఇంకోటి అసెంబ్లీలో కూర్చున్నాడు కూడా కాంగ్రెస్ వాళ్ళది కూర్చుంటున్నావు, ఎందుకు కూర్చుంటున్నావు అంటే ఏం చెప్పింది తెలుసా పెద్ద మనిషి? కూర్చోవసుకుంటాను కాల్కగా అయితే దగ్గర పోతున్నా. గంత పరిస్థితి వచ్చింది అలా పెద్ద మనిషి. ఇంత పెద్ద మనిషి, గిన్ని పదవులు, అంత మంచిగా బతికితివి, ఇలా గింత దిగజారిపోతివి. అందుకే నేను అంటున్నా, ఈ బతికే బదులు సపరేట్గా బండ కట్టుకొని బాయిల దుంపితే లొలివిక్కు. బాన్స్వాడకి ఎలక్షన్ ఉంటుంది, ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను అడుగుతున్నా పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నిజంగానే రేవంత్ రెడ్డి పొడిచి పీకి పందిరేస్తే దమ్ముంటే రాజీనామా చేయి, బాన్స్వాడ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు కరెక్ట్, కేసీఆర్ రేవంత్ రెడ్డి? బాన్స్వాడ ప్రజలు డిసైడ్ చేస్తారు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. రేషముంటే, దమ్ముంటే, రేషముంటే రాజీనామా చేసి బాన్స్వాడ రా, చూసుకుందాం.